పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో జరుగుతున్న హడావుడి మనం చూస్తూనే ఉన్నాం. ఒక సాధారణమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ని హత్యగా కుట్రగా చూపించి హిందూ సమాజాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే క్రైస్తవులతో పాటుగా కొందరు ముస్లింలు కూడా వాళ్ళతో జతగలవడం. ప్రపంచమంతా క్రైస్తవులు ముస్లింల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటే మన దేశంలో మాత్రం వాళ్ళిద్దరూ కలిసి హిందువులపైన దాడికి దుష్ప్రచారానికి ప్రయత్నించడం. బ్రదర్ షఫీ అయితే ప్రవీణ్ పగడాల మృతిపైన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కూడా గార్చేశారు. ఈ దేశంలో హిందువులపైన ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి భారీ కుట్రలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. పాస్టర్ ప్రవీణ్ మృతిని సాకుగా చూపించి హిందువులపైన హిందూ సంస్థలపైన దాడికి క్రైస్తవ సంస్థలు నాయకులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఉన్నది ఎవరు, దీనివల్ల వాళ్ళకు వనగూరేటువంటి ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.